అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు కిచెన్. ఈరోజు మనం గోధుమ పిండితో బిస్కెట్లు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఓవెన్తో అవసరం లేకుండా మనం గ్యాస్ మీదే గోధుమ పిండి బిస్కెట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా, చాలా క్రంచీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పంచదారని 1 కప్పు తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పంచదారని పోసుకుంటున్నామో అదే కప్పుతో 3/4 కప్పు నెయ్యిని పోసుకోవాలండి. అంతా నెయ్యి వద్దనుకున్న వాళ్ళు కొంచెం రిఫైన్డ్ ఆయిల్ని కూడా పోసుకోవచ్చు. ఇలా పోసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలండి. బాగా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఎలా ఉండాలంటే క్రీమీగా రావాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అంత స్మూత్నెస్ రావాలండి. అప్పుడే కుకీస్ బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే నెయ్యి పంచదార పోసుకున్నామో అదే గిన్నెతో 1 గిన్నె గోధుమ పిండి, 1 గిన్నె శనగపిండి పోసుకోవాలండి. శనగపిండి ఇష్టం లేని వాళ్ళు 1 గిన్నెన్నర గోధుమ పిండి పోసుకొని 1/2 గిన్నె శనగపిండి పోసుకోవచ్చండి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలండి. 1 చిటికెడు ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. బిస్కెట్లు బాగా క్రిస్పీగా వస్తాయండి బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల. ఇలా వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా స్మూత్గా కలుపుకోవాలండి. గట్టిగా కలపకుండా స్మూత్గా కలుపుకోవాలి. పిండి కలుపుతున్నప్పుడు మీకు కొంచెం ఏమన్నా ఆయిల్ తక్కువైతే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. ఒకవేళ కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలండి పిండి. ఇలా మనం పట్టుకొని ఒకసారి తుంపితే ఇలా తేలిగ్గా విరిగిపోవాలి. అప్పుడే బిస్కెట్లు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని కొంచెం కలుపుకోవాలండి. కలిపిన తర్వాత చిన్న బాల్స్లా తీసుకొని అరిచేతిలో పెట్టుకొని మనం నెమ్మదిగా ప్రెస్ చేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తే బిస్కెట్ షేపు వస్తుంది. ఇలా చేసుకున్న బిస్కెట్లని అల్యూమినియం ప్లేట్లో కొంచెం నెయ్యి పూసి పెట్టుకోవాలండి. లేదంటే స్టీల్ ప్లేట్లో అయితే ఒక బటర్ పేపర్ వేసుకొని మొత్తంగా ప్లేట్లో పెట్టుకోవాలి. కొంచెం గ్యాప్ ఉండేలా పెట్టుకోవాలండి. కొంచెం బిస్కెట్ పొంగుతుంది. దగ్గరగా ఉంటే అన్నీ అతుక్కుపోతాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న బిస్కెట్లని స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని దానిలో ఈ బిస్కెట్ల ప్లేట్ పెట్టుకోవాలండి. పైన మూత పెట్టుకోవాలి. ఇలా నేను 2 స్టవ్ల మీద 2 గిన్నెలు పెట్టి రెండిట్లో బిస్కెట్లు పెట్టి మూత పెట్టానండి. నాకు ఈ బిస్కెట్లు రెడీ అవ్వటానికి 40 నిమిషాలు టైం పట్టింది. 40 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిస్కెట్ల కలరు ఇలా వస్తుందండి. ఒకసారి స్పూన్ తీసుకొని ఒక బిస్కెట్ని తిప్పి చూడాలి. ఇలా కలర్ రావాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. మీకు కావాలంటే ఇంకొంచెం కలర్ వచ్చే విధంగా అయినా ఉంచుకోవచ్చండి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా ఉండే బిస్కెట్ రెడీ అయినట్లేనండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ ఈవినింగ్ తినడానికి కానీ చాలా బాగుంటాయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ కూడా చేయండి.